వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ వీడియోస్లో ఇన్సర్షన్ సార్ట్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ అరేకి ఇన్సర్షన్ సార్ట్ని ఎలా అప్లై చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఈ కనుక వీడియో కానీ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇన్సర్షన్ సార్ట్ ఈజ్ ఏ సార్టింగ్ టెక్నిక్. సార్టింగ్ అంటే ఏంటి? సార్టింగ్ ఈజ్ అరేంజింగ్ ద అరే ఎలిమెంట్స్ ఇన్ ఐదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. సో మనకు ఒక అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తారు, అవి అన్ఆర్డర్లో ఉంటాయి. వాటిని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేయడాన్ని సార్టింగ్ అంటారు. సో ఈ ఇన్సర్షన్ సార్ట్ అనేది ఆ అరే ఎలిమెంట్స్ని అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడానికి యూజ్ చేసే ఒక టెక్నిక్. సో ఇన్ ఇన్సర్షన్ సార్ట్ అల్గారిథం, array is sorted by taking one element at a time and inserts it in the కరెస్పాండింగ్ పొజిషన్. ఇన్సర్షన్ సార్ట్ ఎలా వర్క్ అవుతుందంటే, ఎరేలో ప్రతిసారి ఒక ఎలిమెంట్ని తీసుకుని ఆ ఎలిమెంట్ ఎక్కడ ఉండాలో ఆ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తారు. అలా ఇన్సర్షన్ సార్ట్ వర్క్ అవుతుంది. దానికోసం ఏం లాజిక్ యూజ్ చేస్తామంటే, ఇన్ ది సార్టింగ్ ఎరే ఎలిమెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. దోస్ ఆర్ సార్టెడ్ ఎరే అండ్ అన్సార్టెడ్ ఎరే. సో ఈ సార్టింగ్ టెక్నిక్లో ఏం చేస్తారంటే, టోటల్ ఎరే ఎలిమెంట్స్ని టూ పార్ట్స్కి డివైడ్ చేస్తారు. వన్ ఈజ్ అన్సార్టెడ్ ఎరే, సెకండ్ ఈజ్ సార్టెడ్ ఎరే. ప్రతిసారి ఏం చేస్తారు, ఇన్ ఈచ్ ఇటరేషన్ కరెంట్ ఎలిమెంట్ ఇన్ అన్సార్టెడ్ అరే ఈజ్ కంపేర్డ్ విత్ ద సార్టెడ్ అరే ఎలిమెంట్స్. ఇఫ్ ద కరెంట్ అరే ఎలిమెంట్ ఈజ్ స్మాలర్ దాన్ ద సార్టెడ్ అరే ఎలిమెంట్స్, దెన్ ఇట్ విల్ బి ఇన్సర్టెడ్ ఇంటూ ఇట్స్ కరెంట్ పొజిషన్ బై యూజింగ్ ద స్వాపింగ్. ప్రతిసారి ఏం చేస్తారు, మనం ఏం చెప్పాము, టోటల్ అరే ఎలిమెంట్స్ని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తారు, అన్సార్టెడ్ అండ్ సార్టెడ్ అని చెప్పాము. ప్రతిసారి ఏం చేస్తారు, అన్సార్టెడ్లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకుని సార్టెడ్ అరే ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తారు. ఒకవేళ ఈ అన్సార్టెడ్ అరే ఎలిమెంట్ ఈ సార్టెడ్ అరే ఎలిమెంట్స్ కంటే స్మాలర్ అనుకోండి, స్వాపింగ్ చేసి దాని పొజిషన్ని ఇన్సర్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ ఇది సార్టెడ్ అరే అనుకోండి, ఇది అన్సార్టెడ్ అరే అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తాము, నెక్స్ట్ ఏం చెప్పాను, అన్సార్టెడ్లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకుని అది సార్టెడ్ అరే ఎలిమెంట్తో కంపేర్ చేస్తామని చెప్పి. అన్సార్టెడ్ అరేలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, 32. ఈ 32ని 13తో కంపేర్ చేస్తాము. సో ఒకవేళ 32 అనేది 13 కంటే లెస్ అయితే స్వాపింగ్ చేయాలి, గ్రేటర్ అనుకో స్వాపింగ్ ఏమి రిక్వైర్డ్ అవ్వదు. అప్పుడు 32 కూడా సార్టెడ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఎరే ఏమవుతుంది, 32 13, 26 9, 34 17. సో ఇప్పుడు ఇది సార్టెడ్, ఇది అన్సార్టెడ్. అగైన్ అన్సార్టెడ్లోంచి ఒక ఎలిమెంట్ తీసుకుని సార్టెడ్ ఎరే ఎలిమెంట్స్తో కంపేర్ చేయండి. కంపేర్ 26 విత్ 32. 26 ఈజ్ లెస్ దాన్ 32. అందుకని ఏం చేస్తున్నాము, ఈ 26ని 32 బిఫోర్ ఇన్సర్ట్ చేస్తాము. 30, 26, 32, 9, 34, 17. Now compare 26 with 13. Is 26 less than 13? No, no swapping is required. Now sorted array is 13, 26, 32. Unsorted array is 9, 34, 17. Now take one element from the unsorted array. 9 తీసుకుని 32తో కంపేర్ చేయండి. Yes, 9 is less than 32. So swap చేయండి. 32, 24, 17. Now compare 9 with 26. Yes, 9 is less than 26. So swap. Next, compare 9 with 13. Yes, 9 is less than 13. So swap. So now comparisons are over. Now it is a sorted array and it is unsorted array. Now take one element from the unsorted array and compare it with the 32. 24 is unsorted array element and we are comparing with the 32. Yes, 24 is less than 32. మనం ఏం చేయాలి, స్వాప్ చేయాలి. 9, 13, 26, 24, 32, 17.
దిస్ ఈజ్ సార్టెడ్ అరే, దిస్ ఈజ్ అన్సార్టెడ్ అరే. మనం ఏం చేసాము, 24, 32 స్వాప్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలి, 24ని 26తో కంపేర్ చేయాలి. 9 ఎస్ 24 అనేది 26 కంటే లెస్, సో స్వాప్ చేయండి. 24, 26, 32, 17. అలాగే 24ని 13తో, 24ని 9తో కూడా కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు మనకేమి స్వాపింగ్స్ జరగవు, ఎందుకంటే 24 అనేది 13 కంటే 9 కంటే గ్రేటర్. సో ఈ ఇటరేషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి అరే ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ అన్సార్టెడ్, దిస్ ఈజ్ సార్టెడ్. నౌ అన్సార్టెడ్ అరేలోకి ఎలిమెంట్ తీసుకోండి 17, కంపేర్ విత్ 32. 17 ఈజ్ లెస్ దాన్ 32, సో స్వాప్ చేయండి. 9, 13, 24, 26, 17, 32. Now compare 17 with the 26. 17 is less than 26, so swap చేయాలి. 9, 13, 24, 17, 26, 32. Now compare 17 with the 24. 17 is less than 24, so swapping is required. 26, 32. Now compare 17 with 13. 13 is greater than 17 is greater than 13, so no swapping required. Again compare 17 with 9. 17 is greater than 9, so no swapping is required. So final sorted array is 9, 13, 17, 24, 26, 32. ఈ విధంగా మనం ఇన్సర్షన్ సార్ట్ అనేది అప్లై చేస్తాం.